ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. చింతపండుతోటి పులిహోర ఎలా చేసుకోనో మీకు ఈ వీడియో చూపెడతాను. చింతపండు ముందుగానే శుభ్రంగా కడుక్కొని దీన్ని ఉడకబెట్టినాం. ఇప్పుడు దీన్ని పులుసు తీసుకోవాలి. దీనికి కావాల్సినవి 100 గ్రాము పల్లీలు, ఒక పిడికడంత కల్జామాకు, కొంచెము కొత్తిమీర, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఇది జీలకర్ర ఒక చెంచా, ఒక 10 గాల లవంగాలు, ఒక 10 మిరియాలు, ఒక చెంచాడు పసుపు, తగినంత ఉప్పు, ఒక చెంచాడు ఇంగు, ఒక చెంచాడు మెంతులు, 50 గ్రాములు ఈ శనగపప్పు నానబెట్టుకున్నాం. దీనికి కొంచెం నూనె. ఇప్పుడు ఇది మనం పులుసు పిలుచుకుందాం. స్టవ్ అంటు పెట్టినాం. ఈ స్టవ్ పైన మట్టి కంచు పెట్టినాం. అందులో ఒక పావెడు నూనె పోసుకున్నాం. ఒక చెంచాడు పోపిత్తులు, ఒక చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు మెంతులు, మిరియాలు, లవంగాలు, పల్లీలు పోసి గొలించుకోవాలి. కళ్యాణకి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకోవాలి. నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. మొత్తం ఇలా గోలించుకోవాలి. ఒక చెంచాడు మినపప్పు వేసుకోవాలి. చిన్న మంట పెట్టుకొని గోలించుకోవాలి. ఇలా చిన్న మంట పెట్టి మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి, గోలించుకోవాలి. ఇవి దూరగా గోలేదాకా ఇలానే చిన్న మంట పెట్టి గోలించుకోవాలి. మనం ఈ మట్టి కంచుల్లోనే వంట చేసుకుంటున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. ఈ మట్టి కంచుల్లో వంట చేసుకుంటే అన్నీ రుచికరంగానే ఉంటాయి. ఇప్పుడు ఈ పులిహోర ఈ మట్టి కంచుల్లో చేస్తున్నాము. ఇప్పుడు 5 ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఒక చెంచాడు పసుపు, ఒక చెంచాడు ఇంగు, తగినంత ఉప్పు, మొత్తం ఇలా కలుపుకోవాలి. చింతపండు రసం ఇలా పోసుకొని ఇలా కలుపుకొని ఒక 25 నిమిషాలు మరిగియాలి. పులుసుని ఇలా బాగా మరగనివ్వాలి. ఎంత మరుగుతే అంత రుచి వస్తుంది పులిహోర. పులిహోర పులుసు రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. పులిహోర పులుసు రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడి వేడి అన్నంలో వేసి ఇది కలపాలి. కలిపితే చాలా రుచిగా ఉంటుంది. ఇది పులిహోర పులుసు చింతపండుతో తయారు చేసినది.